నాకు కేవలం ఒక ఆశీర్వాదం ఇవ్వండి. నేను సత్య మార్గంలో నడవాలని, సత్య మార్గంలో నడిచి విజయం సాధించాలని. చూడమ్మా, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉండేది, ఇప్పుడు ఉంది, అలాగే ఎప్పటికీ ఉంటుందమ్మా. కానీ నువ్వు ఈరోజు నన్ను ఎలాంటి స్థితిలో నిలబెట్టావంటే నేను చేయాలనుకున్నా నీకు సహాయం చేయలేకపోతున్నానమ్మా. మీరు నా గురించి దిగులు పడకండి కాకా. ఆ పని కోసం మీ అబ్బాయి ఉన్నారు కదా, ధైర్య సార్ ఉన్నారుగా. ఆయన నన్ను ఇక్కడి నుంచి విడిపించుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుకుతారు. చూడమ్మా, కానీ కాకా, తీసుకోండి. కాకా, నేను ఇంట్లో లేను కదా అని మీరు మీ ఆరోగ్యం, ఆంటీ ఆరోగ్యం పట్టించుకోవటం లేదు కదూ. నేను తిరిగొచ్చే వరకు ఒకవేళ మీరు ఆంటీ నాకు ఏమాత్రం బలహీనంగా కనిపించినా నేను మౌనంగా ఉండని గుర్తుంచుకోండి. అలాగేనమ్మా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా. వెళ్ళొస్తాను. కాకా, చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. ఉజ్వల్, రేపు చేయబోయే వంటలో అన్ని ఐటమ్స్ నాకు ప్రతాప్కి నచ్చినవే ఉండాలి. వదినా, రేపు మీకు అన్నయ్యకి ప్రత్యేకమైన రోజు. సో ఐటమ్స్ అన్ని మీకు నచ్చినవే ఉంటాయి. ఫస్ట్ మీరు డెకరేషన్ కలర్ ఏదో సెలెక్ట్ చేయండి చాలు. మధు, ఏంటి నువ్వు చేస్తున్నది? ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతుంటే నువ్వు పార్టీ గురించి ఆలోచిస్తున్నావా? అత్తయ్య, మా వివాహ వార్షికోత్సవం ప్రతిరోజు రాదు కదా. మేమందరినీ రేపు రమ్మని ఇన్వైట్ కూడా చేశాం కదా. ఇప్పుడేం చేయమంటారు? మా తోడికోడలు వ్యభిచారం కేసులో ఇరుక్కుపోయింది, అందుకు మేం పార్టీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పాలా? ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మధు నిజమే చెప్తుంది కదమ్మా, మనం పార్టీ ఇచ్చే తీరాలి. అయినా మేము పార్టీ క్యాన్సిల్ చేస్తే అందరికీ పక్కా అనుమానం వస్తుంది, ఎక్కడో ఏదో లోపం జరిగిందని. అన్నయ్య చెప్తుంది నిజమే కదా. ఆ సంతోష్ కోసం మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేం మా మ్యారేజ్ యానివర్సరీ ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం కూడా చేసుకుంటాం. అమ్మా, అన్నయ్య, వదినా, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటా విషయం ధైర్య? ఒకవేళ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసే ఉద్దేశం అయితే లేదు కదా? నేను సింధూరిని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,